తమ డిమాండ్ల పరిష్కారం కోసం మళ్లీ పోరుబాట పట్టారు ఆదివాసీలు. గిరిజన తెగలకు అన్యాయం చేస్తున్న నాటి నేటి ప్రభుత్వాల నాయకుల తీరును ఖండిస్తూ ఉద్యమ బాట పట్టారు ఆదివాసీ సంఘాలు. చలో టెక్కలి పేరుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఆదివాసీల సంఘాల ప్రతినిధుల పిలుపు మేరకు పెద్ద ఎత్తున టెక్కలిలో నిరసన ర్యాలీ చేపట్టారు. బెంతు ఒరియా వడ్డీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ, ఉత్తరాంధ్రలో బెంతు ఒరియాలు లేరంటూ, నకిలీలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఊరుకోం ఉద్యమిస్తాం అనే నినాదాలతో టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టాయి గిరిజన సంఘాలు. టీడీపీ వర్సెస్ వైకాపా ప్రభుత్వాలు గిరిజనులతో ఆటలాడుకుంటున్నాయంటూ ఇచ్చాపురంలో పిరియా విజయ, బెందాళం అశోక్లు పులిహోర, బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టే పోరాటాలు చేయిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాలో 1,20,000 ఓటు బ్యాంక్ ఉన్న గిరిజనులు ఈసారి ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి మా ఓట్లు మేమే వేసుకొని ఆదివాసీల కులం బలమేమిటో నాయకులకు రుచి చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఆదివాసీ సంఘాల నాయకులు. ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల గురించి రాజకీయ పార్టీలు పల్లకలు మోసి 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 దగాపడ్డాం. ఏ రాజకీయ పార్టీ కూడా మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఆ పార్టీకి ఓటేస్తుంటే ఆ పార్టీ మాకు నడ్డి విరిసి అన్యాయం చేస్తూ ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం బోయవాళ్ళకి మత్స్యకారుని ఎస్టీ జాబితాలో చేరిస్తే ఈ కొత్తగా వచ్చిన ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉంటే 7 నియోజకవర్గ ఎస్టీ 7 ఒక ఎంపీ కూడా గెలిపిస్తే ఈయన కూడా అదేవిధంగా బోయే వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేరుస్తామని జీవో నెంబర్ 52 ద్వారా తెలియజేశారు. తద్వారా ఇప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నకిలీ బెంతు వరియాలు, వడ్డీ కులస్తుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు స్వయంగా వాళ్ళకి దగ్గర అనేకమైన కోట్లాది రూపాయలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి పిరియా విజయ అక్కడ ఎమ్మెల్యే గెలడానికి ఉద్దేశంతోనే ఆమె రోజు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ధనం ఇచ్చి, భోజనాలు పెట్టి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, చికెన్ బిర్యానీలు పెట్టి రోజు కూడా అక్కడ ధర్నా దగ్గర కూర్చోబెట్టుకుని పిరియా విజయ దీన్ని వెనక నడిపిస్తుందనే విషయం మాకు అందరికీ కాదు. ఆమెకు పోటీగా ఈరోజు కూడా బెందాల మసోకు ఆమె బిర్యానీ పెడుతుంటే ఆయనేమో పులహారీ పెడుతుంటే బెందాల మసోకు బిర్యానీ పెడతా ఉన్నారు. అందుచేతనే మేము ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు ఎవరు, ఆదివాసులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీలకి నమ్మే ఆలోచనలు మేము లేము. కాబట్టి 2024లో సుమారుగా శ్రీకాకుళం జిల్లాలో 1,20,000 ఓటు బ్యాంక్ ఉంది. ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా అత్యధికంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు పలాస నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గము, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం 4 నియోజకవర్గాల్లో టెక్కలి నియోజకవర్గాన్ని కూడా పోటీ చేసి 4 నియోజకవర్గాలకి అభ్యర్థిని అన్వేషణ చేశాం. అభ్యర్థిని త్వరలో మీ మీడియా అందరినీ పిలిచి ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, అలాగే ఆదివాసీ సేన అన్ని సంఘాలు కలిపి కొన్ని అభ్యర్థి ప్రకటించి పోటీలో 2024లో పోటీలు మేము గెలకపోవచ్చు కాక కానీ నోటా ఓటు వేయకుండా మా ఓటుకు మేమే వేసుకుంటాము, మా రాజ్యాధికారంగా మాకు కావాలి, మాకు మేమే పరిపాలించుకుంటాము ఉద్దేశంతో ఈ మధ్య 2024లో పోటీ చేయడానికి సిద్ధంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉంది. నా పేరు వాబియోగి. ఆదివాసీ సంక్షేమ కొన్ని ఇప్పటికే కొన్ని ఆదివాసీ సంఘాలు గోండువాన రాజకీయ పార్టీ, గోండువాన ఆదివాసీ రాజకీయ పార్టీ ఈరోజు అరకులో కానీ, పాడేరులో కానీ, అలాగే విజయనగరం జిల్లాలో కూడా అక్కడ పోటీ చేస్తూ ఉంది. ఆ గోండువాన పార్టీతో ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ కమిటీ కూర్చొని అన్ని సంఘాలకు మమేకం చేసి ఏదైతే 175 నియోజకవర్గం ఎక్కడైతే అత్యధికంగా ఆదివాసులు ఉన్నారో ఆదివాసుల్లో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా పోటీలో నిల్చోబెట్టి పోటీలో గెలవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం.